ఏమండోయ్ అందరికీ ఊహలు ఊసులు స్టోరీ వరల్డ్కి వెల్కమ్ అండి. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ నేను కోరి పార్ట్ 9 అండి. ఈ కథలోని ముందు భాగాలు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే ఓ బుల్లి లైక్ చేసి కామెంట్ చేయండి అబ్బా, ఎలా ఉందో. మరి ఇంక కథలోకి వెళ్ళిపోదామా. కావేరి రాజ్కి పెళ్ళి 16 రోజుల పండగ చేసుకొని ఇంట్లో అందరూ ప్రశాంతంగా ఉన్న సమయంలో రాజ్కు జరగబోయే ప్రమాదం నుండి కావేరి అతనిని కాపాడి ఆ ప్రమాదానికి ఆమె గురి అవుతుంది. ఆ ప్రమాదంలో ఆమె నుండి చాలా రక్తం పోయి ఒళ్ళంతా చల్లబడుతుంటే రాజ్ వీలైనంత తొందరగా హాస్పిటల్కి తీసుకుని పోతాడు. అదే సమయంలో గౌతమి శశికళకు ఫోన్ చెయ్యగా గౌతమి బాధగా ఫోన్ తీయకుండా ఉన్నా సరే మళ్ళీ ఆమె తిరిగి ఫోన్ చేయడంతో ఇప్పుడు ఫోన్ తీసి విషయం చెప్పి వారిని కంగారు పెట్టడం కన్నా డాక్టర్ చెప్పేదాన్ని బట్టి మాట్లాడొచ్చు అనుకొని ఆలోచించుకున్న గౌతమి ఫోన్ తీయకుండా, వదిన ఇంట్లో పండితులు ఉన్నారు, పూజ జరుగుతుంది, తరువాత ఫోన్ చేస్తా అంటూ వాట్సాప్ మెసేజ్ చేసింది. దాంతో శశికళ మనసు కొంచెం కుదురుపడింది. ఆమెకు ఎందుకో ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి మనసంతా ఒకటే తెలియని అలజడిగా ఉంది. కూతురికి ఫోన్ చేసి మాట్లాడితే బావుంటుంది అనుకుని కాల్ చేసింది, కానీ కుదరలేదు. మరోవైపు విమల్ తాతయ్య చనిపోవడంతో వారి ఉమ్మడి కుటుంబ ఆస్తులన్నీ పంచుకోగా తన తండ్రికి వచ్చిన ఆస్తిలో 50 ఎకరాల భూమిలో రియల్ ఎస్టేట్ బిజినెస్ని స్టార్ట్ చేసి ఎలా అయినా సరే డబ్బు సంపాదించాలనుకొని నిశ్చయించుకున్నాడు. వారి మధ్య కావేరి లేకపోవడంతో ఆ ముగ్గురి ఫ్రెండ్స్ కూడా తరచూ కలవడం పెద్దగా అవ్వడం లేదు. సంధ్య కావేరికి ఆఫీస్లో అలాంటి ఇన్సిడెంట్ అవ్వడంతో జాబ్ మానేసి వేరే జాబ్ చూసుకుంటే శ్రీకాంత్ ఆ కంపెనీలో లోన్ తీసుకోవడం వల్ల అక్కడే పనిచేయవలసి వస్తుంది. రియల్ ఎస్టేట్ మీద పడిన విమల్ తన వర్క్లో తాను బిజీగా ఉంటూ ఎప్పటికో శ్రీకాంత్ రూమ్కి వస్తున్నాడు. వేగంగా వచ్చిన కార్ ఆ సిటీలోనే పేరు పొందిన వారి ఫ్యామిలీ హాస్పిటల్ ముందు ఆగగా అప్పటికే వినీత్ అంతా చెప్పి ఉండడంతో కార్ రాగానే స్ట్రెక్చర్ తీసుకుని వచ్చి కావేరిని లోపలికి తీసుకుని పోతూ ఉంటే ఆమె వెనుకనే అందరూ లోపలికి వెళ్ళారు. డాక్టర్స్ వెంటనే కావేరిని ఐసీయూకి తీసుకుపోయి ఆమె గాయాలను క్లీన్ చేసి చేయవలసిన అన్ని ట్రీట్మెంట్స్, తీయవలసిన స్కానింగ్స్ అంతా తీస్తూ ఉన్నారు. అలా సుమారు 2 గంటల తర్వాత డాక్టర్ బయటికి రాగా గౌతమి కంగారుగా డాక్టర్ దగ్గరికి పోయి విషయం అడగ్గా డాక్టర్ అక్కడ ఉన్న వారందరి వైపు ఒకసారి చూస్తూ ఉంటే రాజ్ కూడా డాక్టర్ ముందుకి వచ్చి చెప్పండి కావేరి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అన్నట్లు చూడగా డాక్టర్ కొంచెం చిన్నగా ఆమెకు ప్రాణాపాయ స్థితి అయితే ఏమీ లేదు అనగానే ఆ మాట విన్న వీరందరిలో కొంచెం ఊపిరి తిరిగి వచ్చినంత పని అయ్యింది. కానీ అక్కడ ఉన్న ఇద్దరిలో వారు విన్న మాట చాలా నిస్సహాయంగా అనిపించింది. విషయం తెలుసుకుని కొంచెం రిలాక్స్ అవ్వడం చూసిన డాక్టర్ ఆమె తలకు తగిలిన దెబ్బ వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు, అది జస్ట్ వాపు మాత్రమే, ఒక 3-4 రోజులలో తగ్గిపోతుంది. కాలికి చెక్కబల్ల గట్టిగా కొట్టుకోవడం వల్ల ఆమె మోకాలి కింద నరం కొంచెం చిట్లింది. కాలిని కదల్చకుండా 1 నెల ట్రీట్మెంట్ తీసుకుంటే ఓకే అయ్యిద్ది. వచ్చిన ఇబ్బందల్లా భుజం దగ్గర తగిలిన దెబ్బతోనే. ఆ దెబ్బ వలన భుజం ఎముక విరిగింది, కొన్ని నరాలు దెబ్బతిన్నాయి. ఆమె స్పృహలోకి వచ్చి ఆమె అంతటా ఆమె చెయ్యి కదిలించేంత వరకు మేము ఏ విషయాన్ని చెప్పాలన్నా కూడా కొంచెం కష్టంగా అవుతుంది అన్న డాక్టర్ మాటలు వినగానే రాజ్ ఆ డాక్టర్ కాలర్ పట్టుకొని నీ నోటి నుండి ఇంకొక మాట రానివ్వకు అంటూ అతనికి తెలియకుండానే అతను సీరియస్ అయిపోతుంటే వెంకట్, వినీత్ అతని కోపాన్ని కామ్ చేసుకోమంటూ రాజ్ వెనుక ఉన్న గౌతమిని చూపించగా డాక్టర్ మాటలు విన్న గౌతమి గుండె బరువెక్కిపోయి అట్లానే చైర్లో కూలబడిపోయింది. రాజ్ తనని తాను కామ్ చేసుకొని డాక్టర్ కాలర్ను వదలగా ఆ డాక్టర్ కాలర్ని సరిచేసుకుంటూ చూడండి రాజ్, మీ గురించి మాకు తెలుసు, కానీ ఇదైతే ఫ్యాక్ట్. ఆమె తనంతట తాను చెయ్యి కదిలించలేని పక్షంలో మేము మాకు తెలిసిన ట్రీట్మెంట్ చేస్తాము, కానీ మీరైతే నమ్మకం పెట్టుకోకండి అంటూ చెప్పి అప్పుడే అతని దగ్గరికి వచ్చిన నర్స్తో మాట్లాడుతున్నాడు. డాక్టర్ మాటలు విన్న గౌతమి చైర్లో అలాగే
అలాగే ఉండిపోతే రాజ్ గౌతమి పరిస్థితిని అర్థం చేసుకొని ఆమె ముందు నేల మీద బాంసం పట్లు వేసుకొని కూర్చొని, అమ్మా తనకేమీ కాదు, నేను చెప్తున్నా, నేను తనకు ఏమీ కానివ్వను, నువ్వు భయపడకు, నేను ఈ దేశంలోనే ది బెస్ట్ ట్రీట్మెంట్ను కావేరికి ఇప్పిస్తా అంటూ చెప్పి డాక్టర్ వైపు చూస్తూ, ఈ స్టేట్లో ది బెస్ట్ ఆర్థోపెడిక్ డాక్టర్స్ అందరూ మరికొన్ని గంటల్లో నా ముందుండాలి, మీరేం చేస్తారో నాకు తెలియదు, కుదరదు అనే మాట నేను వినకూడదు అంటూ చెప్పి వినీత్ వైపు తిరిగి వారు రావడానికి ఏర్పాట్లు చేయి అంటూ చెప్పి అందరూ హాస్పిటల్లోనే పడిగాపులు కాస్తూ ఉండగా అలానే 5 గంటలు గడిచిపోయాయి. గౌతమి, జయ హాస్పిటల్లో ఉంటే వెంకట్ మిగిలిన వారందరినీ ఇంటికి తీసుకుని వెళ్ళిపోయాడు. అమ్ము కావేరిని అలా చూసి ఏడ్చి ఏడ్చి ఏమీ తినకుండా నిద్రలోకి జారిపోయింది. రాజ్ వారి ముందు ఉన్న డాక్టర్స్తో ఒక రూమ్లో ఉండి అప్పటి వరకు వచ్చిన రిపోర్ట్స్ అన్నిటినీ పరిశీలించిన డాక్టర్స్ 50-50 ఛాన్స్లని తేల్చేశారు. ఆమె చేతిని కనీసం 10% అయినా కదిలిస్తే మిగిలింది మేం చూసుకుంటాం అంటూ రాజ్కి భరోసా ఇచ్చినా, ఆ ట్రీట్మెంట్ను సుమారు 2 నెలలు వాడాలి అంటూ రెస్ట్ తీసుకోవాలి, ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అంటూ చెప్పగా రాజ్ డాక్టర్స్ చెప్పిన ప్రతి మాటకు ఓకే అన్నాడు. ఒకవేళ ఆమె ఆ చేతిని మూవ్ చేయలేని పరిస్థితులలో కెనడాలో పేరు పొందిన హాస్పిటల్కి వెళ్ళవలసి వస్తుంది అంటూ సెకండ్ ఒపీనియన్ కూడా డాక్టర్స్ చెప్పేశారు. ఇంతలో వారి దగ్గరకు ఒక నర్స్ వచ్చి కావేరి కళ్ళు తెరిచింది అని చెప్పడంతో వారందరూ ఆమె రూమ్కి బయలుదేరారు. అక్కడ ఉన్న టాప్ డాక్టర్స్లో చాలా అనుభవం ఉన్న డాక్టర్ కావేరిని పరిశీలిస్తూ కావేరి చేతికి ఒక బంతిని ఇచ్చి పట్టుకోమని, దాన్ని పడేయమని, వత్తమని చెప్పగా కావేరి చాలా ఇబ్బంది పడింది. చేతిని కదల్చలేక వస్తున్న నొప్పికి ఏడుస్తూ ఉంది. అలా ఒక 10 నిమిషాల ప్రయత్నం తర్వాత ఆమె తన చేతిని చిన్నగా కదిలించింది. దాంతో గౌతమికి ప్రాణం లేచి వచ్చినట్లు అయ్యి దేవుడికి మనసులోనే నమస్కారం చేసుకుంటుంది. కావేరికి మెలకువ వచ్చిన దగ్గర నుంచి రాజ్ తన వైపు నుంచి చూపు తిప్పుకోవడమే లేదు. కావేరి తన పక్కనే కూర్చున్న గౌతమితో చాలా నొప్పిగా ఉందత్తయ్య అంటూ చెప్పగా అక్కడి వారందరికీ సన్న కన్నీటి పొర కళ్ళను చేరింది. డాక్టర్తో బయటికి వచ్చిన రాజ్ వారిని ట్రీట్మెంట్ గురించి అడగ్గా ఆ డాక్టర్ రాజ్ వైపు చూస్తూ కావేరికి విల్ పవర్ చాలా ఉంది, అంతా మామూలుగానే అవుతుంది, కానీ ఒక 2 నెలలు ఆమెను పూర్తిగా కనిపెట్టుకొని ఉండాలి, ఆమెతో ఒక ఫిజియో ఉండాలి, ఆమెకు అన్ని విధాలా హెల్ప్ చేస్తూ ఉండాలి, కాబట్టి నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న నర్స్ని పంపుతా, పేరు విజయ, ఆమెకు చాలా అనుభవం ఉంది, నాకు ఈ బయట నర్సుల మీద పెద్దగా నమ్మకం లేదు, అందుకే నేను నా మనిషినే పంపుతా, ఆమె దగ్గరుండి అన్నీ చూసుకుంటుంది, మీకు ఆమెను మీతో ఉంచుకోవడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా అని డాక్టర్ అడగ్గా రాజ్ వినీత్ వైపు తిరిగి విజయ బ్యాక్గ్రౌండ్ని పూర్తిగా చెక్ చేయి అంటూ చిన్నగా చెప్పి డాక్టర్తో నో ప్రాబ్లం డాక్టర్, మీరు ట్రీట్మెంట్ని స్టార్ట్ చేయండి అని చెప్పాడు. కావేరి భుజం వాపు కొంచెం తగ్గిన తరువాత డాక్టర్స్ ట్రీట్మెంట్ని స్టార్ట్ చేశారు. అలా కావేరి హాస్పిటల్లో 10 రోజులు గడిపేసింది. కానీ తల్లిదండ్రులకు విషయం చెప్పలేదు, కంగారు పడతారు అని. ఇంటికి వచ్చేశాక చెబుదాంలే అనుకొని రోజు ఫోన్లో నార్మల్ కాలే మాట్లాడుతూ ఉంది. కావేరి దగ్గర అమ్ము, గౌతమి పగలంతా ఉంటారు. రాత్రికి రాజ్ గౌతమిని ఇంటికి పంపించేస్తూ అక్కడే ఉంటున్నాడు. విజయ మంచితనాన్ని చూసిన గౌతమి, అమ్ము, కావేరి చాలా త్వరగా ఆమెకు దగ్గరైపోయారు. విజయ కూడా అనాథ అవ్వడంతో వీరు చూపించే ప్రేమకు, అభిమానానికి ఆమెకు ఎవరూ లేరనే విషయం మర్చిపోయింది. అమ్ము విజయకు చాలా బాగా అలవాటు పడిపోయింది. కావేరి, విజయ చాలా త్వరగా ఫ్రెండ్స్ అయిపోయారు. ఆ రోజు కావేరి డిశ్చార్జ్ అయ్యే రోజున రాజ్కు బిజినెస్ మీటింగ్ ఉండడం వల్ల రాలేకపోవడంతో వెంకట్ను ఆమెను ఇంటికి తీసుకురమ్మని హాస్పిటల్కి పంపగా వెంకట్ హాస్పిటల్కి వెళ్ళగా గౌతమి కోడలు క్షేమంగా ఇంటికి వస్తున్నందుకు పూజలు చేయడానికి గుడికి వెళ్ళింది. అమ్ముని తీసుకుని వచ్చిన వెంకట్ని చూడగానే గదిలో ఉన్న నర్స్ విజయకు ఆ గదిలో ఒక్కసారిగా వెంకట్ని చూడగానే గుండెలు జల్లుమన్నాయి.
అతన్ని అక్కడ చూసి ఒంట్లో ఒక విధమైన భయంగా అనిపించింది. అతనితో ఉన్న అమ్ముని చూసి కంట్లో కన్నీరు తిరిగాయి. ఆమెకు కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన దారుణాలు కంటి ముందుకి వచ్చాయి. ఆమె కంటి ముందు పోయిన ప్రాణాలు గుర్తుకు వచ్చి భయంతో పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని దించకుండా మొత్తం తాగేసింది. అమ్ము విజయను చూడగానే వెంటనే విజయ అంటూ విజయ దగ్గరకు వెళ్ళి హగ్ చేసుకొని, డాడీ, ఈమె విజయ, నా కొత్త ఫ్రెండ్, పేరు విజయ. నా ఫ్రెండ్ బుగ్గలు చూడు భలే ఉన్నాయి కదా, చాలా పెద్దగా. నా ఫ్రెండ్ నవ్వితే అవి లోపలికి పోతాయి డాడీ, నాకు అది చూడడం అంటే చాలా ఇష్టం డాడీ అంటూ చెబుతూ ఉంటే విజయని చూసిన వెంకట్కి ఆమెను ఎక్కడో చూసినట్లు అనిపిస్తూ ఉంది. దాంతో అనుమానంగా అదే విషయం అడగ్గా ఆమె కొంచెం కుదుటపడి చిన్నగా ఒక హాస్పిటల్ పేరు చెప్పింది. అందులోనే నేను కొన్ని సంవత్సరాల క్రితం వర్క్ చేశా అంటూ చెప్పడంతో ఆ హాస్పిటల్ పేరు వినగానే వెంకట్కి వచ్చిన కన్నీటిని కంటి చివర్లోనే ఆపుకుంటూ ఒక 2 సెకండ్ల పాటు గతాన్ని తలుచుకొని బాధపడి వారిని ఇంటికి తీసుకుని పోతున్నాడు. అయితే విజయ్కు మాత్రం మనసులో ఎన్నో ప్రశ్నలు, మరెంతో కంగారుగా ఉంది. ఆమెకు కావేరి గడిచిన 10 రోజుల నుండి ఎంతో దగ్గర అయ్యింది. ఎంతగా అంటే ఎవరూ లేని తనకు కావేరి ఒక చెల్లిలాగా అయిపోయింది. ఒక పేదింటి కావేరి ఆ పెద్దింటికి ఎలా కోడలయ్యిందో ఆమెకు తెలియదులే కానీ ఆమెకు ఇప్పుడు ఆ ఇంట్లో జరిగిన ఈ సంఘటన ప్రమాదం అయితే పర్లేదు కానీ ప్రమాదంలా అనిపించాలని కావాలనే ఎవరైనా చేశారేమో అనే భయం కూడా మొదలయ్యింది. అలా చేస్తే అంతమందిలో అది ఎవరు చేశారో ఎలా కనుక్కోవాలి? నేను ఎలా కావేరిని నమ్మించాలి? నేను ఎవరికీ ఏమీ కాను. మరి నా మాటలు వాళ్ళు ఎలా నమ్ముతారు అని అనుకుంటూ తనలో తానే ప్రశ్నించుకుంటూ ప్రమాదం అని తెలిసినా ఆ ప్రయాణాన్ని ఆపాలి అనుకోకుండా కావేరితో పాటే ఆ ఇంటికి బయలుదేరాలని నిర్ణయించుకుంది. సమయం చూసి కావేరి నమ్మకాన్ని పొంది కనీసం కావేరికి ఈ విషయం చెప్పి జాగ్రత్తలు తీసుకోమందాం అనుకొని నిశ్చయించుకుని తల్లిని దూరం చేసుకొని తన ఒడిలో హాయిగా ఆడుతున్న అమ్ములు ఎంత వేదన పడి ఉంటుందో తల్లి లేక అంటూ ఊహించుకొని వెంకట్కి ఆగిపోయిన కన్నీటిని గుర్తు తెచ్చుకుంటూ కొన్ని జ్ఞాపకాలు మంచివైనా సరే చెడ్డవైనా సరే తలుచుకున్నప్పుడల్లా కంటతడి పెట్టిస్తూనే ఉంటాయి అనుకుంటూ వారితో పాటే ప్రయాణం సాగిస్తూ ఉంది. మరొక చోట మిత్ర ఎవ్వరికీ చెప్పకుండా ఇండియా బయలుదేరిపోయింది. రాజ్ ఇంట్లో ఒక గదిలో కోపంతో మండిపోతున్న ముఖంతో ఇద్దరి మనుషులు ఉంటే వారిలో ఒకరు చాలా అసహనంతో ఇది కూడా దేవుడి దగ్గర గట్టి ఆయుష్నే కోరుకుని భూమి మీదకు వచ్చినట్లుందే, చావు అంచుల దాకా పోయినా కనీసం అవిటిదానిలా కూడా అవ్వకుండా మళ్ళీ క్షేమంగా ఇంటికి తిరిగి వస్తుంది. అది క్షేమంగా ఇంటికి తిరిగి వస్తున్నందుకు ఈమె గారు ధారాళంగా విరాళాలు రాసివ్వడానికి గుడులు గోపురాలు అంటూ పిచ్చిది తిరిగినట్టు తిరుగుతుంది. వాడికి తగ్గ పెళ్ళాన్నే ఎన్నుకొని తెచ్చాడు వాడు, మనకు పెద్ద తలనొప్పిగా తయారైంది అంటుంటే మరొకరు ఆ కంట్రీ పిల్ల ఏం మాయ చేసిందో ఏమో, రాజ్ని ₹1/2 కూడా ఖర్చు లేకుండా పెళ్లి చేసుకుని కోటీశ్వరురాలైపోయి మన నెత్తినెక్కి ఆడుతుంది అంటుంటే మరొకరు అసహనంగా మాట్లాడుతూ దాని దగ్గర పెట్టుబడి పెట్టడానికి అందం ఉంది, అది చాలదా ఎదుటివారిని లొంగ తీసుకోవడానికి? అయినా ఇది మన ఫ్యామిలీకి కొత్తేం కాదు కదా, చూద్దాం, అనుకున్నంత తొందరగా అయితే దీన్ని వదిలించుకోలేం, మళ్ళీ ఏదన్నా ప్లాన్ చేస్తే ఈసారి నిజంగానే ఇంట్లో వారి మీదే అనుమానపడే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ వారు కారాలు మిరియాలు నూరుతూ ఉన్నారు. ఇంతలో అక్కడికి వచ్చి కారు దిగుతున్న కావేరిని ఆపి గౌతమి పనివారితో ఆమెకు దిష్టి తీయించి ఇంట్లోకి తీసుకుని వచ్చింది. విజయ ఆ ఇంటినంతటినీ ఒకసారి చూసి ఇక మీదట తన ముందు ఎవరి ప్రాణం పోకూడదు అనుకొని ఆ భగవంతుడికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఆ ఇంట్లోకి అడుగుపెట్టింది. ఏమండో స్టేట్స్ నుంచి వస్తున్న కొత్త క్యారెక్టర్ వల్ల ఆ ఇంటి చీకటి గతంతో సంబంధం ఉన్న విజయ వల్ల కథలో రాబోతున్న కొత్త మార్పులేంటి? ఆ ఇంట్లో ఉన్న శత్రువుల గురించి రాజ్ తెలుసుకోగలడా? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
చేయండి అబ్బా, ఈ వీడియోని లైక్ చేయండి అబ్బా, కథాకథనం ఎలా ఉందో కామెంట్ చేయండి అబ్బా.